హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. మనం తిరుమల చరితామృతం స్టార్ట్ చేసాం కదా. చాప్టర్ 1లో ఇది 6th వీడియో అండి. దీని ముందు లింక్ వీడియోలో ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. స్టార్టింగ్ నుండి చూడాలనుకుంటే మన ఛానల్లో షార్ట్స్ రూపంలో ఉన్నాయి, ఎవరైనా చూడాలనుకుంటే చూసేయచ్చు. లాస్ట్ వీడియోలో మనం ఎక్కడ ఆపామంటే తాళ్ళపాకి వారి శాసనాలు 25 అని చెప్పుకున్నాం కదా. వాటిలో తెలుగులో 6 మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ తమిళంలో ఉండటం వల్ల ఆ రోజుల్లో తిరుమల దేవస్థానంలో దాదాపుగా తమిళ ప్రభావమే ఎక్కువగా కనిపించేదని అక్కడి వరకు చెప్పుకున్నాం. ఈ శాసనాలలో మొదటిది తమిళంలో క్రీస్తు శకం 800 సంవత్సరానిది. దాని సారాంశం ఏంటంటే పల్లవరాజైన కోవిజయదంతి కాలంలో కొండ మీద శ్రీ వెంకటేశ్వర ఉత్సవమూర్తి దగ్గర దీపం పెట్టేందుకు ఉలగ పెరుమనారు అనే భక్తుడు 30 కలంజుల బంగారాన్ని తిరుచానూరులో ఉన్న వైష్ణవ సభకు సమర్పించాడని దీని సారాంశం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పటికే తిరుమలలో ఆలయం వైభవంగా ఉండేదని, ఆలయ నిర్వహణ బాధ్యత చూసేందుకు ఒక వైష్ణవ సభ కూడా ఉండేదని, అది కొండ మీదే కాక తిరుచానూరులో కూడా ఉండేదని, ఆలయానికి వచ్చిన భక్తులు కానుకలు నివేదనలు చేయాలంటే ఈ వైష్ణవ సభకి వారి కైంకర్యాలు తిరుచానూరులోని అప్పగించే ఏర్పాటు వాడుకలో ఉందని తెలుసుకోవాలి. అది కూడా చాలా కాలం నుంచి జరిగే వ్యవస్థే అయి ఉండాలి. ఎందుకంటే తిరుమల కొండపైన శిలాశాసనం చెక్కించి గుళ్ళో స్థాపించే ఏర్పాటు జరిగింది 800వ సంవత్సరంలో మొదటిసారి జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ కాలంలో వైష్ణవ సభ రికార్డులు మనకిప్పుడు లభ్యంలో లేవు, కానీ ఇంకా ఎందరో ఎన్నో రకాల దాన ధర్మాలు చేసుండొచ్చు. కానీ శిలాపలకపై చెక్కి మనకు లభ్యమైన మొదటి శాసనం క్రీస్తు శకం 800 నాటిది. మనకు లభ్యమైన రెండవ శిలాశాసనం తమిళంలో క్రీస్తు శకం 935 నాటిది. తిరుమల ఆలయంలో అఖండ దీపం కోసం మలైనాడుకు చెందిన కుడుంగోలూరని అనే భక్తుడు చోళరాజైన పరాంతకుని కాలంలో 40 కలంజుల బంగారాన్ని తిరుచానూరు వైష్ణవ సభకు ఇచ్చినట్టుగా ఉంది. స్వామివారికి ఏవైతే ఇచ్చున్నారని రాసుందో అక్కడే చివరిలో రాసుందట ఎంచెరు మానడియర్ రక్షై అనే తమిళ వాక్యం రాసుందంట. దాని అర్థం ఏంటంటే విష్ణు సేవకుల రక్ష. ఆలయ కాలంలో లభ్యమైన ఇతర ఆలయాల శిలాశాసనాలు పరిశీలిస్తే విష్ణు ఆలయాల్లో విష్ణు సేవకుల రక్ష అని, శివ ఆలయాల్లో ఏమో మహేశ్వర రక్ష అని చెక్కబడి ఉండేదని తెలుస్తుంది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.